తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులారా, నూతన సంవత్సరం ఇది. నూతన సంవత్సర సహాయం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు, కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రాత్రి 7 గంటలకు కూడుకుంటుంది. రాత్రి కాలంలో మరి తప్పనిసరిగా ఇంకా కొంతమంది రాలేదు, పోనబాటులో ఉన్నారు కాబట్టి అందరూ కూడికలో కలుసుకొని దేవుని దీవెనలు పొందటం ఎంతో మంచిది. మనకి నూతన సంవత్సర సహాయంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నూతన సంవత్సర సందర్భముల గురించి దేవుని మాటలను కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి నాతో కూడా ధ్యానించాలని ప్రభు పేరామం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన ప్రార్థన చేసుకొని వాక్యంలో కొనసాగదాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ పావన పుణ్య పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం నీదినైనా, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యాన్ని చదువులకు మాత్రమే యోగ్యము. నీ వాక్యమును వర్ణించుటకు మా జ్ఞానమైన శక్తి రాశాడు కనుక, పరిశుద్ధుడా స్థలములు మీరే ఉన్నారు కనుక చదువులైన మాటలు మా అందరికీ దేవుని అర్థమవుతున్నట్లుగా జీవించి పంచిపెట్టమని యేసు ప్రభువు దయచేసి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్నగా చెప్పారేమో, పండగ కదా, ఇన్ని వండి ఇంకా ఏం చేసుకోలేదా? సరే, మంచిది. 5వ అధ్యాయం మార్కు సువార్తలో ఏం కనపడుతుంది? వాళ్ళు అనే మాట కనపడుతుంది. 5వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ వాళ్ళు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు. వారు అద్దరిన గెరాసీయుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చాడు. ఆయన ఎద్దకు వచ్చి ఏమంటున్నాడు? ధ్యానం చేద్దాం చూడండి. 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూసి ఎలాగొచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరుచుకోమని ఒట్టేసుకున్నాడు. ఎవరి పేరట? మనం ఓట్లేసుకుంటాం. మా అమ్మ తోడు, మా నాన్న తోడు అమ్మా కదా, లేకపోతే మా పాస్టర్ తోడమ్మా. కొంతమంది అలాగే వాడు కూడా అలా ఓట్లేసుకుంటారు. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు ఏమంటున్నాడు? అయ్యా యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాకు నీకేం పని? నన్ను బాధపరుచుకోమయ్యా, బాధపరుచుకోము అంటున్నాడు. బాధపరుచుకోమని యేసు ప్రభు అన్నాడు. అతనితో ఒక మాట అంటున్నాడు చూడండి. ఎందుకు ఎందుకనగా ఆయన ఆయన అపవిత్రాత్మ
ఆయన పేరేమని ఆయన నీ అడుగుతాడు. పేరేమి అని అడిగాడు. నా పేరు పరిగెత్తుకుని వచ్చాడు. యేసు ప్రభువుని మొదట చూశాడు కదా. ధోనిలో నుండి పాదము కింద పెట్టగానే దూరం నుండి మాటలు యేసుని చూసి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా కదా ఉన్నాడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నన్ను బాధపరుచుకున్నాం అన్నాడు. యేసు ప్రభుని అలాగా అనగా యేసు ప్రభు అన్నాడు, ఈ మనుషుని విడిసిపోమని వారితో చెప్పాను, మరియు ఆయన నీ పేరే ఆయన నీ పేరేమిటి, నీ పేరేమిటంటే వాడు ఏం చెప్తున్నాడు, సేన, నా పేరు సేన, నా పేరు సేన, సేన అన్నాడు. సేనగా సేన అంటే అర్థం ఏంటి, అనేక చాలా మంది ఉన్నాము, దెయ్యాలంట. ఆ మనుషుడు మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడిస్తుంది అపవిత్ర ఆత్మ కదా. మనం మొదటిలో చూసాం, అతనిలో అపవిత్ర ఆత్మ పట్టి ఉన్నాడు. అపవిత్ర ఆత్మ పట్టి శంకరులతో బంధించినను, కాళ్ళు చేతులకు చైనులతో కట్టివేసినను, వాటిని తుచ్చనీయులుగా తెంపి ఆ తాళ్లను తెంపివేసి విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, సమాధులలో. 3వ వచనంలో కనపడుతుంది, సమాధుల్లో వాసం చేసేవాడు అంటవాడు. కొండల్లో, సమాధుల్లో, గోత్రాల్లో నివాసము చేయువాడు. రాళ్ళు తీసుకొని తను తాను గాయపరుచుకునేవాడు. వస్త్రములు చిరిగిపోయి, బట్టలు లేవు, తల వెంట్రుకలు పెరిగిపోయినాయి, గడ్డమంతయు పెరిగినది. మనుషులంటే భయం లేదు, దేవుడంటే అతనికి భయము ఉన్నది. వీళ్ళరా అపవిత్ర ఆత్మ దెయ్యం అన్నాడు యేసు గారు. నీ దేవుడు చదువు అక్కడ, నీ దేవుడు అనగా 9వ వచనం నా పేరు సేన, నా పేరు శానా ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ నా దేశంలో నుండి తోడుకై ఆయనను మిగులు బతుకున్నాడు. అదనమాట మిగులు బతుకున్నాడు. ఎవరు, అపవిత్ర ఆత్మలు. అపవిత్ర ఆత్మలు ఏంటంట, కింద వచ్చిన రాయి ఉంది అనేకులు కదమ్మా. కింద వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. 2000 సంఖ్య అంట అమ్మా. 1 కాదు, 2 కాదు, 2000 దెయ్యములో వాటిని బట్టి ఆహారం లేదు, నీళ్ళు లేవు, ఇల్లు లేదు, బంధువులు లేవు అమ్మా, పెద్దలు లేవు, చిన్నలు లేవు, అలాగున్నాడు. కేసులు వేస్తూ ఉన్నాడు, కొండల్లో తిరుగుతూ ఉన్నాడు, గోత్రంలో తిరుగుతున్నాడు. అతడు సమాధులలో నివాసము చేసి తిరుగుతున్నవాడు. యేసు ప్రభువుని దూరం నుండి యేసు ప్రభువును చూసి పరిగెత్తుకుని వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరుచుకుమయ్యా అన్నాడు. గమనిస్తున్నాడు. మనసులకు తెలుసు, మనసులు గుర్తున్నాడు కాబట్టి అమ్మా యూదులే గమనించలేసు ప్రభు సురేసింది యేసు ప్రభుత్వం పాటలో కూడా ఉంది. ఆనాటి నిన్ను సంటే ఆనాటి నిన్ను సంటే కాదు నా దోషముకి కాదు కదయ్యా. అనాథుని సులువు వేశారు, చంపించారు కదా. యేసు ప్రభు అంటే ఎవరో
మనుషులు తెలియట్లా, దెయ్యాలు తెలుస్తున్నాయి. ఎన్ని దెయ్యాలు? 2000 వచనం దొరుకుతుంది మీకు అక్కడ. ఎక్కడ చదువుతావా? చదవండి. యేసు వాటిని సెలవీయగా, యేసు సెలవీయంటే అది వేరేమ్మా. సెలవీగా ఆ పక్కనే ఒక కొండ దగ్గర పందులు గుంపు మేస్తూ ఉండగా ఆ దైవాలు అంటున్నాయి, ప్రభువా మమ్మల్ని మానపరుచుకయ్యా, నీవు మాకు సెలవిచ్చిన ఎడలా ఈ మనసును విడిచి పొమ్మంటున్నావు కాబట్టి ఆ పందుల మందలో ప్రవేశిస్తాం. యేసు ప్రభు సెలవిచ్చారు కదమ్మా. సెలవిగా ఆ గుంపులో వెళ్ళి ప్రవేశించి వడివడిగా సముద్రంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఊపిరాక చచ్చను అని రాయబడి. ఇన్నంట 2,000 అపవిత్రాత్మలు 2000 దెయ్యములు పట్టే మనసుని పీడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఎలా ఉన్నాడు? దెయ్యాలు విసిపోయాయి, పందుల గుంపులు ప్రవేశించాయి, పందులు చనిపోయాయి. ఆ మనుషులు ఎలా చూస్తున్నాడు? 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి సేనాని దెయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తులై ఆ జనులంట 2000 సంఖ్య పందులు చనిపోయాయి కదా. కాపుల వారు అడ్డం వస్తున్నా కానీ వడివడిగా వాటిలో ఈ అపవిత్రాత్మలు పట్టి పరిగెత్తుకుని సముద్రంలోనికి చనిపోయి ఆ సంగతి ఊరిలోనికి పందుల మేపే దొంగ తెలియచేశారు. అయ్యా, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఒక మనుషులతో మాట్లాడాడు, ఆ మనుషుడు బాగుపడ్డాడు. మరి ఏమైంది? కానీ నా పందుల మంద పరిగెత్తుకుని సముద్రంలోకి పడి చనిపోయి, రండి ప్రజలారా చూడండి అని చూపిస్తూ ఉంటే ఆ జనులు చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నవాడు, ఒంటి మీద బట్టలు వేసుకునేవాడు, జుట్టు కత్తిరించుకునేవాడు, సవరం చేయించుకునేవాడు, అన్నం తిననివాడు, ఇంటిలో నివాసం చేయని వాడు ఎలా ఉన్నాడంట? 15వ వచనంలో యేసు ప్రభుతో కూర్చొని కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, బట్టలు ధరించుకున్నాడు, శుభ్రంగా ఉన్నాడు, పరిశుద్ధులై యేసు ప్రభు దగ్గరికి వచ్చాక చూస్తున్నా కదమ్మా. చదువుతామన్నమాట. స్వస్థచిత్తుడై కూర్చుని ఉండగా అందరూ చూసి ఆశ్చర్యపడి భయం. అది ఆ భయం దాని గురించి అందరూ పెట్టేవారు కదా. అతనేనా? వాడేనా వీడు? అతని కాదా అన్నారు. అనుకొని వారు భయాక్రాంతులైనట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ధ్యానం చేసుకున్నప్పుడు ఇలా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏందంటమ్మా? ఏందంట 17వ వచనం. కాగా ఎవడైనను స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, నల్లవాడైనా తెల్లవాడైనా, మధ్య తరగతి ఉన్నవాడైనా, చదివిన వాడైనా, చదువు లేనివాడైనా, ఎవరైనా కానీ యేసు ప్రభువు చెంత ఉండని ఎడల అని రాయబడింది. ఏమని రాయబడింది? 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. కాగా అది మాట. ఎవడైనా ప్రభుని నమ్మిన వారైనా, ప్రభుని నమ్మని వారైనా, ప్రభుని తెలియని వాడైనా, ప్రభుని తెలిసిన వాడైనా,
ఎవరైనా కానీ యేసు ప్రభు సన్నిధికి వచ్చి నిలబడిన వాడు ఏంటంటే కాదు నూతన సృష్టి. నూతనం అంటే ఏంటమ్మా సోదరి అమ్మా చిన్న బిడ్డలో నాకని చూడు మీకు కాయ తెలియదు కాసేపు మాట్లాడుకుందాం. నూతన సృష్టి అంటే ఏంటి? క్రొత్తగా కదా. ఈ మనిషిలో కొత్తదనం వచ్చిందా? క్రొత్తదనం వచ్చింది. బట్టలు మారే, చెప్పులు మారే, సౌరం చేయించుకున్నా, జుట్టు కత్తిరించుకున్నా, శుభ్రంగా ఉన్నారు. యేసు ప్రభు ఎద్దకు వచ్చి యేసు ప్రభు కూడా ఉండాను కదా. యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నూతన సృష్టి, నూతనంగా జన్మించడం అని అర్థం. నూతన సృష్టి అంటే కదా. అదే అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలు ఆయన 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 అని మాట మనం పలుమార్లు చదువుకున్నాం కదా. ఎవరైనా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరైనా దేవుడు కుమారుడైన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ పితృరూపంలో ఉన్న దేవుడు మన దేవుడు కదా. మన దేవుడు ఆయన అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఆయన పచ్చిన వ్యక్తులు మళ్ళా చదువుకుందామా. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యుద్ధకు తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. నూతన సృష్టి అయిపోయాడు, స్వస్థ సిద్ధుడైపోయాడు, పరిశుద్ధి అయిపోయాడు, దేవునితో సావాసం, క్రొత్తదనం. పాతది గతించిపోయింది. గతించిపోయిందా? 17 వచ్చిన మాట 5-17 చదువుకున్నా. పాతవి గతించిపోయింది, ఇదిగో క్రొత్తవాడు. క్రొత్తగా ఉన్నాడు. జనులు ఇతరుల దేవుడు పట్టినవాడు పట్టినవాడు మనం కాళ్ళలో కట్టి సంఖ్యలో వేసి గొలుసులతో బంధించాడు, తుక్కుని వేశాడు. ఇంటి యొక్క ఉండవాడు ఇప్పుడు పరిశుద్ధుడైన ప్రభుతో కూడా ఉన్నాడు. నూతన సృష్టి, నూతన సృష్టి. మరి కొన్ని మాటలు 1-2 మాటలు పుస్తకం తీసుకుందాం. నాకు కూడా గమనించిన ప్రియులారా, యెహెజ్కేలు రాసిన అధ్యాయం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తున్నా. యెహెజ్కేలు రాసిన గ్రంథము యెషయా గ్రంథం పక్కన ఉంటుందమ్మా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథంలో నుండి 36వ అధ్యాయం 36 అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చిదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీదకు మీ యొద్ద నుండి నా కట్టడలు అనుసరించినట్లుగా దేవుని ఆత్మను మన మీదకి రప్పిస్తాడు. కొత్తదనం అంటే ఇదే కదా. కొత్తదనం అంటే ఇదే. దైవత్వంలో త్యాగులు ఎదురొచ్చిన వాళ్ళు చూసి భయపడి పారిపోయేవాడు, రాళ్ళ చేతిలో ఉంటాయి ఇసిరి వేసేవాడు, రాళ్లతో తను గాయపరుచుకునేవాడు, ఎవరైనా చిక్కే వాళ్ళను కూడా గాయపరిచేవాడు. ఇప్పుడు కొత్తదనం వచ్చింది. ఎలాగొచ్చింది? రాస్తూ ఉన్నాడు పిల్లరా. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చిదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి
తీసివేసేది. రాతి గుండె అది మంచిది కాదు అమ్మా. రాతి గుండె మనకు అవసరం కదా. దేవునికి అది విరోధమైంది. దేవునికి ఎలాంటి గుండె కావాలా? లోబడి స్వభావం గల గుండె, మాంసపు గుండె కావాలి. అది ఇచ్చేది యెహోవా ఇచ్చాడు. ఈ వ్యక్తికి ఇచ్చాడు. వీటిని కొరతగా చేశాడు. సృష్టి కొత్తదనాన్ని చేశాడు. ఇలా మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం చెప్పండి